హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకు కావాల్సిన ప్రతి సహాయం దేవుని మనకు అందచేయును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? యెహోవా మీ పక్షంన యుద్ధము చేయును. దేవుడే నీకు తోడై ఉంటున్నాడండి. నీకు కావాల్సిన ప్రతి సహాయాన్ని దేవుడు నీకు అందచేస్తున్నాడు. నీకు కావాల్సిన ప్రతి ఒక్క విజయాన్ని దేవుడే నీకు అందచేస్తాడు. ఎలాగా? క్రీస్తు ద్వారా. మనం ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో ఆ విశ్వసించుడు ద్వారా సమస్తాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. మనం ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో ఆ సమస్తాన్ని జయించిన అనుభవాన్ని మనం పొందుకున్నాము. అట్టి రీతిగానే సమస్తం మీద అధికారం కూడా మనము పొందుకున్నాము. కాబట్టి మనలో ఉన్న క్రీస్తు ద్వారా మనం సమస్తమును పొందుకోగలము. దేవుడు మనకు తోడై ఉంటే ఇప్పుడు మోషే గారికి ఆ యొక్క మార్గంలో ఏమైంది? మార్గం లేని చోట మార్గము ఏర్పరచబడింది. ఆహారం లేని చోట ఆహారం వచ్చింది. నీరు లేని చోట నీరు వచ్చింది. అట్టి రీతిగానే ఈరోజు నువ్వు దేవుని యందు విశ్వసించి ప్రార్థించగా నీ జీవితంలో ఏదైతే లేదో, ఏదైతే రాదనుకుంటున్నావో, ఏదైతే ఒకవేళ నీకు అందదనుకుంటున్నావో, ఏదైతే అనారోగ్యంతో నువ్వు ఇబ్బంది పడుతున్నావో, విశ్వాసం ద్వారా యెహోవా నా పక్షం యుద్ధం చేస్తున్న ఈ విశ్వాసం ఏదైతే ప్రార్థిస్తావో, నువ్వు ప్రార్థించింది దేవుడు నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైన కార్యాన్ని నీ జీవితంలో దేవుడు చేస్తాడు. నీ పట్ల దేవుడు యుద్ధం చేసి నీకు విజయాన్ని అందచిస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో నీ విశ్వాసము దేవుని ద్వారా నీ సమస్తాన్ని పొందగలను అని ఎప్పుడైతే ఆ విశ్వాసంలో నువ్వు ముందుకు వెళతావో దేవుడు సమస్తమును నీ కొరకు జయింపజేసి ఉన్నాడు. సమస్తాన్ని నీకు అందిస్తాడు. కాబట్టి నీ జీవితంలో ఏదైతే బలహీనత ఉందో, ఏదైతే ఇబ్బంది ఉందో, ఏదైతే ఇంకా జరగట్లేదు అనుకుంటున్నావో ఆ పక్షాన దేవునికి అప్పగించు. లోకపరమైన మాటలు నిన్ను బలహీనపరచవచ్చు, లోకపరమైన వాళ్ళు నిన్ను తృణీకరించవచ్చు. కానీ దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన యందు నువ్వు ఉండి ప్రార్థన చేస్తే ఆయన యొక్క విశ్వాసం ద్వారా నువ్వు సమస్తాన్ని పొందుకుంటావు. దేవుడు ప్రతిదాని మీద మనకి అధికారం ఇచ్చున్నాడు. కాబట్టి అధికారం కలిగి మనం ఈరోజు ప్రార్థిద్దాము. కావలసిన సమస్తాన్ని మనము పొందుకుందాము. ప్రార్థించుకుందామా? మహాప్రేమ గల తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో దేవా ఇచ్చిన వాగ్దానం బట్టి మీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఈ వీడియో చూస్తున్నారు ఏదైతే విశ్వసించి ప్రార్థిస్తున్నారో తండ్రి, వారి విశ్వాసం ద్వారా తండ్రి ప్రతిదీ పొందుకున్నగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారుగాక, ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారుగాక, ప్రతి ప్రయాణాల్లో తండ్రి మీరే తోడే నడిపించండి. ఏ విషయాల్లో తండ్రి వారు అడుగుతున్నారు తండ్రి, అడిగిన దానికి ఊహించిందని అత్యధికమైన కార్యాలు జరుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. తల దగ్గర నుండి అరికాల వరకు ముట్టి స్వస్థపరచబడినగా కానీ ప్రవచిస్తున్నాం దేవా. ఏ అనారోగ్యం తండ్రి ఉండడానికి వీలు లేదు తండ్రి. ప్రతి అనారోగ్యం వేషంలో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.